హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో పనస తొనల స్వీట్ ని ఒకే పిండితో 2 వెరైటీస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. 2 రకాల స్వీట్స్ చేసామని పిల్లలైతే సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. మా ఇంట్లో వాళ్ళకైతే ఫస్ట్ వెరైటీ చాలా బాగా నచ్చింది. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండిని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త ఆయిల్ ని వేడి చేసుకుని ఆయిల్ ని కూడా వేసుకోవాలి. చేతితో కాకుండా స్పూన్తో మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఇలా ముద్దలుగా సపరేట్ చేసుకొని పనస తొనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక పెద్ద సైజు ముద్ద తీసుకొని పిండిలో అద్దుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీని కాస్త పెద్ద సైజులోనే చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఉండే ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రౌండ్ షేప్స్ అన్నిటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇందులోంచి ఒక రౌండ్ షేప్ని తీసుకొని ఇలా సెంటర్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హాఫ్లోకి ఇలా కాస్త క్రాస్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుని సైడ్స్ అన్నిటిని ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా కొన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. సెకండ్ వెరైటీ ఆఫ్ సంపంగి పూల కోసం పిండిని ఇలా కాస్త పొడి పిండిలో ఒత్తుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని సైడ్స్కి స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మధ్యలో నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ సైడ్స్ అన్నిటిని స్లోగా రోల్ చేసుకోవాలి. లాస్ట్లా కాస్త ప్రెస్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అన్ని కూడా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న సంపంగి పూలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ఆయిల్ స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ వెరైటీ ఆఫ్ సంపంగి పూలని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ఆయిల్ స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోవాలి. షుగర్ సిరప్ని ఇలా 1 స్ట్రింగ్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ పైన వైట్గా లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్వీట్స్ని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్ లాంటి దాంట్లోకి వీటిని వేసుకుంటే ఎక్సెస్ షుగర్ సిరప్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ పనస తొనల్ని కూడా ఇలాగే స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ వెరైటీస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుంటాను. Thank you for watching.